దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఈడీ ప్రధానమైంది, అత్యంత శక్తివంతమైంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా పుట్టింది? పీఎంఎల్ఏ యాక్ట్ ఎలా రూపుదిద్దుకుంది? మనీ లాండరింగ్ యాక్ట్ తెచ్చిన ఉద్దేశం ఏంటి? దాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ చేస్తున్న డ్రామాలేంటి? దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా దర్యాప్తు సంస్థలను వాడుకున్న ఏకైక ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కార్. అధికారంలోకి వచ్చిన మొదలు ఇప్పటి వరకు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ బెదిరిస్తూ లొంగదీసుకుంది. దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా వాడుకుంటుందనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. అందుకే అవినీతికి పాల్పడిన నేతలను ఈడీ వంటి సంస్థలతో బెదిరిస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నాయి. తమ పార్టీ కండువా కప్పుకోగానే వారంతా పునీతులైనట్లు బీజేపీ వ్యవహరిస్తోంది. అంతేకాకుండా అప్పటి వరకు వారిపై జరిగిన విచారణలు, నమోదైన కేసులన్నీ నిద్రావస్థలోకి వెళ్లిపోతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో అయితే వారి కేసుల ఆచూకీ కూడా లేకుండా పోతోంది. ఇప్పటి వరకు దాదాపు 25 మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బడా నేతలను బీజేపీ తన పార్టీలో కలుపుకుంది. అందులో 23 మందిపై దర్యాప్తు ఆగిపోగా మరో 2 మాత్రం కేసులు నడుస్తున్నాయి. అవి కూడా ఏదో ఒక రోజు ఆగిపోయే పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. బీజేపీ విధానాలను, దాడులను బలంగా వ్యతిరేకిస్తున్న పార్టీలపై మాత్రం ఇంకా కక్ష సాధింపు చర్యలకు దిగుతూనే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై మాత్రం ఈడీ సంస్థతో దాడులను పెంచింది. ప్రధానంగా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది. ప్రధాని మోడీని, బీజేపీ విధానాలను కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తుండటంతో వారిని దర్యాప్తు సంస్థలతో భయపెట్టాలని చూస్తోంది. లొంగకపోతే అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి నెడుతోంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతోంది. జాతీయ స్థాయిలో కూడా ఈడీ అరాచకాలపై కొన్ని ప్రధాన పార్టీలు మాట్లాడుతున్నాయి. కేజ్రీవాల్తో పాటు మరికొంతమంది నేతల అరెస్టులను ప్రశ్నిస్తున్నాయి. కానీ కవిత అంశాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడంతోనే చిన్నచూపు చూస్తున్నాయి ఢిల్లీ పార్టీలు. అయితే ఈడీ పురుడు పోసుకున్న దానికి, ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయింది. ప్రధానంగా ఈడీ వినియోగిస్తున్న పీఎంఎల్ఏ చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతుందనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల క్రయ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును డ్రగ్స్ మాఫియా వివిధ మార్గాల ద్వారా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించడం వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండడానికి ఐక్యరాజ్యసమితి సూచనలతో అప్పటి వాజ్పేయి సర్కార్ నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం చేసింది. 2003లో దానికి రాష్ట్రపతి ఆమోదం లభించినా ఆ చట్టంలో కొన్ని లోపాలుండటంతో తర్వాత వచ్చిన యూపీఏ సర్కార్ వాటిని సవరించి 2005 నుంచి అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా మాదక ద్రవ్యాల విక్రేతల పాలిట పులిలా ఏర్పాటైన పీఎంఎల్ఏ చట్టం దరిమిలా అధికార పార్టీ, రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక కార్యకర్తల పాలిట భూతంలా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీసీలోని కొన్ని నేరాలను, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, ఎన్డీపీసీ యాక్ట్లోని కొన్ని నేరాలను కూడా అందులోకి తేవడంతో చట్టం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాజ్యాంగంలోని 253వ అధికరణం ప్రకారం కేంద్రం పీఎంఎల్ఏ చట్టం చేసింది. అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు అనుగుణంగా చట్టాలు చేసే వీలు కల్పించే ఆర్టికల్ అది. ఏదైనా అంతర్జాతీయ సంస్థ చేసిన తీర్మానాన్ని, నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఈ ఆర్టికల్ కింద చట్టం చేసేటప్పుడు అది ఆ తీర్మానానికి అనుగుణంగా మాత్రమే లోబడి ఉండాలని 253వ అధికరణం చెబుతోంది. అంటే పీఎంఎల్ఏ యాక్ట్ అంతర్జాతీయ డ్రగ్స్, ఇతరత్రా నేరపూరిత లావాదేవీలతో పోగుబడే నల్లధనాన్ని అరికట్టడానికే పరిమితమై ఉండాలి. కాబట్టి డ్రగ్ ట్రాఫికింగ్ కు పాల్పడే కరుడుగట్టిన ప్రమాదకరమైన నేరగాళ్లతో వ్యవహరించాలి. కానీ ఈ చట్టానికి చేసిన సవరణలతో ఐపీసీ జాబితాలో డబ్బు ప్రమేయం ఉన్న కొన్ని నేరాలు, ప్రత్యేక చట్టాల ద్వారా శిక్షించదగ్గ నేరాలు సైతం దీంట్లోకి చేరాయి.
పబ్లిక్ సర్వెంట్స్ చేసే అవినీతిని కట్టడి చేయడానికి ఆ కేసులను అవినీతి నిరోధక చట్టం కిందకు వచ్చేలా 2009లో PMLAలోని షెడ్యూల్ ఆఫ్ అఫెన్సెస్ లోకి వాటిని చేర్చారు. ఇప్పుడు ఈ కేసు కిందే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాకు చెందిన నేరగాడితో సమానంగా అతడితో వ్యవహరిస్తోంది. 2019లో ఈ చట్టానికి చేసిన సవరణలతో మనీ లాండరింగ్ నేరానికి పాల్పడే వారికి, ఇతర షెడ్యూల్డ్ నేరాలు చేసిన వారికి మధ్య గీత దాదాపుగా చెరిగిపోయింది. ఈ చట్టంలో ఉన్న మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, సాధారణ నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ అయితే నేరం రుజువయ్యేదాకా నిందితులను నిర్దోషులుగానే వ్యవహరిస్తారు. కానీ PMLA అందుకు విరుద్ధం. ఈ చట్టం కింద అరెస్ట్ అయ్యేవారు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేదాకా దోషులే అవుతారు. అరెస్ట్ అయిన వారికి ECIR ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్టు కాపీ కూడా ఇవ్వరు. ఈ చట్టం కింద ఈడీ రాష్ట్రాల అనుమతి అవసరం లేకుండా దేశంలో ఎక్కడైనా దర్యాప్తు చేపట్టవచ్చు. ఇది సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తుందనే ఆందోళన అన్ని పార్టీల్లోనూ ఉంది. అధికార పార్టీ రాజకీయ నాయకుల విషయాల్లో శుద్ధపూసల, ప్రత్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించేలా PMLA యాక్ట్ మారిపోయింది. ఈ చట్టం కింద కేసులు పెట్టి బెయిల్ ఇవ్వడానికి వీల్లేకుండా చేసింది. PMLAలోని అత్యంత కఠినమైన సెక్షన్ 45. ఈ చట్టం కింద అరెస్ట్ అయిన వారికి బెయిల్ దొరకడం అత్యంత కష్టతరం. PMLA కింద అరెస్ట్ అయిన వారు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే జడ్జి సంతృప్తి చెందిన సందర్భాల్లో మాత్రమే బెయిల్ మంజూరవుతుంది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు విరుద్ధమంటూ 2018లో 2 సభ్యుల సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. కానీ పార్లమెంట్ కొన్ని సవరణల ద్వారా ఆ సెక్షన్ను సజీవంగా ఉంచింది. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసును విచారించిన 3 సభ్యుల ధర్మాసనం ఆ సవరణలను సమర్థిస్తూ 2022లో తీర్పునిచ్చింది. ఈడీ అధికారులు ఈ చట్టం కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారికి ECIR ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ ఆ తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్లో ఉంది.